హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్కార్వి డిజిటల్ అకాడమీ గురించి చాలా ఎంక్వైరీస్, చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళ క్వశ్చన్స్ని, వాళ్ళ డౌట్స్ని నేను చాలా వరకు నోట్స్ చేసి పెట్టుకున్నాను. సో ఈ రోజు ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తూ అప్డేటెడ్ డీటెయిల్స్తో స్కార్వి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అందిస్తాను. డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే అసలు ఈ స్కార్వి అంటే ఏంటి? స్కార్వి అంటే ఇది ఒక తెలుగు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, ఎంసీఏ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. సో ఇది ఫేక్ కాదు, ఇది జెన్యున్ ప్లాట్ఫామ్. ఓకే, ఇందులో ఎవరెవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే 15 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్, బిజినెస్ ఓనర్స్, అండ్ ఇంకా చెప్పాలంటే సైడ్ హస్టిల్ కోసం వెతికే వాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్, ఇలా ఎవరైనా సరే స్కార్వీలో ఎన్రోల్ అయ్యి డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ లైఫ్ని గ్రో చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక డౌట్ ఏంటి అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు హోమ్ మేకర్స్ జాయిన్ అవ్వచ్చా, వాళ్ళు చేయగలరా అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు స్టార్టింగ్ బేసిక్లో ఉన్నా సరే మీకు స్టార్టింగ్ నుంచి గైడెన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటి అంటే నేను ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ కాదు, నేను జాయిన్ అవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారు. తెలుగు వాళ్ళ కోసం తెలుగులో డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మన తెలుగు వాళ్ళు. ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇందులో ఎన్ని స్కిల్స్ ఉంటాయి? ఇందులో వచ్చేసి 29 డిజిటల్ స్కిల్స్ అయితే మనకు ఉంటాయి. ఇంకో డౌట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న 29+ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాల్సిందేనా అని అడుగుతున్నారు. అవసరం లేదండి. మీరు ఏదైనా ఒక హై డిమాండెడ్ స్కిల్ని నేర్చుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి తెలుగు చదవాలన్నా, ఇంగ్లీష్ చదవాలన్నా మనము ఫస్ట్ ఏబిసిడీల నుంచి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. అలాగా మనం ఒక హై డిమాండెడ్ స్కిల్లో మనము ప్రో అవ్వాలి అంటే దానికి బేసిక్ రూట్స్ కొన్ని స్కిల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్కిల్స్. అవి నేర్చుకుని అందులో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఎప్పుడైనా మనం ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు మైనర్ స్కిల్స్ నుంచి మేజర్ స్కిల్కి వెళ్ళాలి. ఒకేసారి మేజర్ స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే మనకి ఏమీ అర్థం కాదు. కాబట్టి మైనర్ స్కిల్స్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మనకి నంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నేర్చుకోవడం అనేది కదా. అలాగా నంబర్స్, టేబుల్స్, ఎడిషన్స్ ఇట్లా ఉంటుంది ప్రాసెస్. అలాగే ఒక మెయిన్ డిజిటల్ స్కిల్ నేర్చుకోవడానికి బేసిక్ రూట్స్లో కొన్ని స్కిల్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటూ వెళ్తే కంపల్సరీ మంచి ప్రొఫెషనల్ లెవెల్లో మనం ఆ స్కిల్ అనేది నేర్చుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటి అంటే ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఇంత టైం అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆ నేర్చుకునే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. తను పెట్టే టైము, తను పెట్టే ఎఫర్ట్స్ డైలీ హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే తను ఇన్ని డేస్లో ఒక స్కిల్ నేర్చుకోగలడు అని చెప్పగలుగుతాము. సో ఈ క్వశ్చన్ నేను జాయిన్ అయిన వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ జాయిన్ అయిన పర్సన్ మీరు చెప్పినట్టు ట్రైనింగ్స్ మేము అటెండ్ అయ్యి మీరు చెప్పినట్టు మేము నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తే ఒక స్కిల్ని ఎన్ని డేస్లో నేర్చుకోగలము అంటే కనుక మీరు పర్ డేకి వచ్చేసి 2 to 3 అవర్స్ పెడితే ఒక 1 మంత్లో ఒక స్కిల్లో మీరు చాలా ఎక్స్పర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇంకో డౌట్ ఏంటి అంటే మరి జాయిన్ అయ్యాక మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి అని అడుగుతున్నారు. ఇందులో నెంబర్ ఆఫ్ వేస్లో మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇంకొక డౌట్ ఏంటి అంటే స్కార్వీలో జాయిన్ అవ్వగానే డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. రావు. స్కార్వీలో జాయిన్ అవ్వగానే డబ్బులు రావండి. జాయిన్ అవ్వగానే డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. ఓకే, ఎందుకు అంటే ఇది స్కామ్ కాదు, బ్యాంక్స్ ఇచ్చే స్కీమ్లు అంతకన్నా కాదు. కాబట్టి ఇంకొక డౌట్ ఏంటి అంటే మరి జాయిన్ అయ్యాక మనం మనీ ఎలా ఎర్న్ చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్లో మనీ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే మీరు స్కిల్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఆ గైడెన్స్, ట్రైనింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంకొక డౌట్ చూద్దాం. స్కార్వీలో జాయిన్ అయితే ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, స్కార్వీ అనేది సింగిల్ పేమెంట్ మెథడ్ ఉంటుంది. మీరు పే చేసే అమౌంట్ కూడా డైరెక్ట్గా వెబ్సైట్కే వెళ్తుంది. ఎవరికి సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే మీరు ఎవరి దగ్గర అయితే జాయిన్ అవుతున్నారో ఆ టైంలో మీకు జాయినింగ్ ప్రాసెస్ అనేది కష్టంగా అనిపించినప్పుడు ఆ మెంటర్ మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసినప్పుడు మీకు ప్రాసెస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మెంటర్కి మీరు మనీ పంపిస్తే మీ ప్రాసెస్ని మెంటర్ చేసి పెడతారు. దానికి మాత్రమే మీరు పేమెంట్ వాళ్ళకి చేస్తున్నారు, కానీ వెబ్సైట్కే పేమెంట్ వెళ్తుంది. ఓకే,
మనము ఇంకొక డౌట్ ఏంటి అంటే స్కార్వీలో జాయిన్ అయిన తర్వాత మన డబ్బులు రిటర్న్ ఇస్తారా, రీఫండ్ పాలసీ ఉంటుందా అని అడుగుతున్నారు కదా. ఇక్కడ రీఫండ్ పాలసీ ఇంతవరకు అయితే లేదు అండి. ఎందుకు అంటే మీరు వెబ్సైట్కి ఫీజు కడుతున్నారు, కోర్సెస్ యాక్సెస్ కోసం మాత్రమే ఫీజు కడుతున్నారు. సో మీకు ఆ కోర్సెస్ వస్తాయి. ఇక్కడ మీరు ఫీజు పే చేయగానే గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ని తీసుకుంటుంది. ఓకే, అలాగే వెబ్సైట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని అట్లా పడిపోతుంటే కట్ అయిపోతాయి. దాని ద్వారా మీకు రీఫండ్ అనేది ఇవ్వలేరు, కాబట్టి రీఫండ్ పాలసీ లేదు. ఓకే, క్లియర్. ఇంకొక డౌట్ ఏంటి అంటే మీరు చెప్పినట్లు మేము జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో ఎంతవరకు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీరు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్ వేలో వెళ్ళి ఒక సిస్టమ్ని ఫాలో అయితే కనుక ల్యాక్స్లోనే ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. క్లియర్. ఇక్కడ స్కార్వీలో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఏంటి అంటే మనం స్కిల్ నేర్చుకొని క్లయింట్కి సర్వీస్ని ప్రొవైడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు, ఇంకొకటి రీసెల్లింగ్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, ఇంకా స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ని మీరు వేరే స్టూడెంట్స్కి నేర్పిస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే సోషల్ మీడియా ఛానల్స్ ఓపెన్ చేసుకొని, ప్లాట్ఫామ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని ఈ కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిజిటల్ అఫిలియేటింగ్ చేసుకొని కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీస్ అయితే మనకి స్కార్వీలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం 29+ డిజిటల్ స్కిల్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే మన చుట్టూ ఇన్ని ఆపర్చునిటీస్ని పెట్టుకొని కూడా 4 గంటలు 5 గంటలు పర్ డేకి ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తాం. మళ్ళీ మనమే నాకు ఆపర్చునిటీస్ లేవు, నా టైం బ్యాడ్ ఉంది, నా లైఫ్ ఇంతే అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాము. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక పర్సన్ హెల్త్ ఇష్యూనే ఉందనుకుందాం, తన హెల్త్ని తను కేర్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి తర్వాత తన హెల్త్ తనే స్పాయిల్ చేసుకొని నీ వల్లే నా హెల్త్ స్పాయిల్ అయింది అని పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడం ఎంత తప్పో ఇది కూడా అంతే. ఆగండి, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇప్పుడు స్కార్వీలో జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వగానే ఒక వారం 10 రోజులు స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇస్తారు. 10 రోజుల తర్వాత బోర్ కొట్టేసింది, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఏదో వంకతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, వెంటనే మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వరు, అలాగా వదిలేస్తారు. 10 రోజులు కూడా పేషెన్సీగా నేర్చుకోలేని మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఎలా అనుకుంటారు? మళ్ళీ నేను జాయిన్ అయ్యాను, నాకు డబ్బులు రాలేదు, ఇదంతా ఫేక్ అని రివర్స్ లో మళ్ళీ నెగిటివ్ కామెంట్స్. అవునా? ఇప్పుడు ఓకే, వాళ్ళు స్కార్వీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు నష్టపోయారు అనుకుందాం, వాళ్ళకి అన్యాయం జరిగిందనే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది, మరి వందల్లో వేలల్లో మంది చాలా మంది సక్సెస్ అవుతున్నారు కదా, వాళ్ళ మాట ఏంటి? వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు? ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత, సక్సెస్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వీళ్ళు సిస్టమ్ ని ఫాలో అవ్వరు, మధ్యలోనే డ్రాప్ అవుతారు. వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, మనం ఎలా అప్లై చేయాలి, ఎలా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీరు కనుక చూస్తుంటే మీ లైఫ్ కి ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఓకేనా? ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతున్నారు, మెంటర్స్ ఉన్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఇంతమంది సక్సెస్ అవుతూ ఉంటే ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వని ఎవరో ఒకరు మాత్రమే ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు స్కార్వీలో ఉన్న 29 డిజిటల్ స్కిల్స్ ని మిమ్మల్ని వెబ్సైట్ కి తీసుకెళ్లి స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. ఇక్కడ మనం యాక్సెస్ యువర్ ట్రైనింగ్ కోర్సెస్ చూస్తే ఎక్స్ప్లోర్ కోర్సెస్లో మనకి స్టార్టింగ్ నుంచి ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఇందులో వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. రియల్ ఎస్టేట్ గైడ్. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ ఎలా చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు చాలామంది వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ ల్యాక్స్లో ఉంటుంది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, మీరు బిగినర్ అయినా సరే దీన్ని స్టార్ట్ చేసి ఎలా మీరు స్కిప్ అవ్వకుండా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అనేది రియల్ ఎస్టేట్ గైడ్లో నేర్చుకుంటాము. క్యాన్వా మాస్టరీ మీకు తెలిసిందే, పోస్టర్స్ డిజైన్స్, విజిటింగ్ కార్డ్స్, టెంప్లెట్స్, థంబ్నెయిల్స్, ఇట్లా ఇప్పుడు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సేల్స్ మాస్టరీ,
మనము ఏం చేసినా, మనం ఏ స్కిల్ నేర్చుకున్నా, ఏ బిజినెస్ చేసినా సేల్స్ మాస్టరీ, సేల్స్‌లో మనం ఎక్స్‌పర్ట్ కాకపోతే, మనం ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా, మనం స్కూల్ టీచర్ అయినా మన సబ్జెక్ట్‌ని స్టూడెంట్స్‌కి ఎలా చెప్తామో అర్థం కాకపోతే స్టూడెంట్ మన దగ్గర ట్యూషన్‌కి కూడా రారు. అవునా? అలాగా మన దగ్గర ఉన్న స్కిల్‌ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది మనకి తెలియాలి. అదొక మాస్టర్ స్కిల్ అని. సో, సేల్స్ మాస్టరీ ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇది హై డిమాండింగ్ స్కిల్ ఇప్పుడు ఏఐ జనరేషన్‌ని బట్టి. ఓకే. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో మనము ప్రాంప్ట్స్‌ని ఎలా డిజైన్ చేస్తామో, వాటిని ఎలా యూజ్ చేస్తామో అనే కోర్స్‌ని కంప్లీట్‌గా నేర్చుకుంటాము. ఏఐని ఎట్లా యూజ్ చేయాలి, వీటిని మనము కంప్లీట్‌గా నేర్చుకుంటాము. మనం జాబ్స్‌కి కూడా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్స్ నేర్చుకొని అప్లై చేసుకోవచ్చు. అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అంటే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం మనకి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా! ద మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఫిజికల్ అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటారు దాన్ని. వాళ్ళ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న కామర్స్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, మీషో, మింత్రా ఇట్లాంటి వాటిల్లో షాపింగ్ చేసి ఈ ప్రొడక్ట్స్ లింక్స్‌ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ అఫిలియేట్ మార్కెటింగ్. దీన్ని మనం ఎలా చేయాలో ఇక్కడ నేర్చుకుంటాము. క్యాప్‌కట్ వీడియో ఎడిటింగ్. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ అనేది చాలా పెద్ద అసెట్ అని చెప్పాలి. ఈ స్కిల్ లేకుండా మనం ఏం చేయలేం. మన దగ్గర స్కిల్ ఉన్నా సరే దాన్ని ప్రజెంట్ చేసేది ఎడిటింగ్ స్కిల్‌తోనే కదా! అండ్ ఇన్ షార్ట్ వీడియో ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ స్కిల్ నేర్చుకుంటే మన దగ్గర ఉన్న స్కిల్‌ని మనం ఎడిటింగ్ యూజ్ చేసి మన సోషల్ మీడియాలో మనము వీడియోస్‌ని పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. మనం ఎక్కడైనా ఎక్స్ట్రా మాట్లాడినా, లేదు మనం వీడియో షూట్ చేసినప్పుడు మనకి ఆ వీడియోలో ఎక్కడైనా ఏదైనా పార్ట్ రిమూవ్ చేయాలి అనిపించినా, ఇట్లాంటి కొన్ని టెంప్లేట్స్ యాడ్ చేయాలన్నా, టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, మన నాయిస్ రిమూవ్ చేయాలి అన్నా, ఇట్లా నంబర్ ఆఫ్ వేస్‌లో మనం ఎడిటింగ్ అనేది బ్యూటిఫుల్‌గా చేసుకోవచ్చు. మైండ్ సెట్ మాస్టరీ ఫుల్ కోర్స్. మనం ఏ పని చేయాలన్నా ముందు మన మైండ్ సెట్‌ని రీసెట్ చేసుకోవాలి. అవునా? కొంతమంది ఈ మైండ్ సెట్ అనేది సరిగ్గా లేక ఏదైనా చేద్దాం అనుకున్నా స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. ఫస్ట్ మనం మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలో తెలుసుకోవడానికి మైండ్ సెట్ మాస్టరీ. మీషో రీసెల్లింగ్. మీషో నుంచి ప్రొడక్ట్స్‌ని ఎన్ని వేస్‌లో, ఎన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రీసెల్లింగ్ చేసి మనీ ఎర్న్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాము. మెటా యాడ్స్. మెటా యాడ్స్ నథింగ్ బట్ ఫేస్‌బుక్ యాడ్స్. మనము యాడ్స్ రన్ చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్‌నైతే ఏంటి, బిజినెస్ ఓనర్స్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌నైతే ఏంటి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాము. ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ మాస్టరీ, ఫేస్‌లెస్ యూట్యూబ్ మాస్టరీ. ఫేస్ చూపించడం ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫేస్ చూపించకుండా ఎలా మనము ఛానల్స్‌ని రన్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాము. అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ. మనము అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీలో ఫిజికల్ అఫిలియేటింగ్ అయినా, డిజిటల్ అఫిలియేటింగ్ అయినా ఎలా చేయాలో నేర్చుకుంటాము. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్. మన దగ్గరికి ఎవరైనా ఒక కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినా, లేదు మన ప్రోడక్ట్‌ని బై చేయడానికి వచ్చినా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్‌ని మనము క్లారిఫై చేసేలాగా మనము ముందు స్కిల్ నేర్చుకొని ఉండాలి. మనకి ముందు క్లారిటీ ఉండాలి. అలాంటప్పుడే మనము వాళ్ళ అబ్జెక్షన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతాం. అవునా? అట్లా మనకి వచ్చే కొంత నాలెడ్జ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ డేటా ఎంట్రీ జాబ్స్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్ అంటారు కదా! అండ్ లేదంటే రిసెప్షనిస్ట్‌లుగా హాస్పిటల్స్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో రిసెప్షనిస్ట్‌లు ఉంటారా? ఇలాగా ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే మనం రిసెప్షనిస్ట్‌గా కూడా వర్క్ చేయొచ్చు. ఏఐ రెజ్యూమ్ రైటింగ్. ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్‌గా వచ్చేవాళ్ళు, స్టడీ అయిపోయి వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ అందరికీ రెజ్యూమ్ కావాల్సి ఉంటది. ఓకే. వాళ్ళకి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జనరేటెడ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్‌ని మనం ఏఐ ఇంక్లూడ్ చేసి తెలుగులో నేర్చుకోవచ్చు. ఏఐ వెబ్‌సైట్ డిజైన్. వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది ఇంతకుముందు మనకొక వారం, 10 రోజులు కూర్చుంటే కానీ అయ్యే పని కాదు. నెల కూడా పట్టొచ్చు. ఇప్పుడు అలా కాదు. ఏఐ యూజ్ చేసి అతి తక్కువ టైంలోనే మనం వెబ్‌సైట్‌ని డిజైన్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. వాట్సాప్ మార్కెటింగ్. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని వాట్సాప్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎట్లా సేల్ చేయాలి అనేది ఇందులో నేర్చుకుంటాం. మనము స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, క్లయింట్స్‌ని ఎలా తెచ్చుకోవాలి, మనం వాళ్ళకి సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం ఫ్రీలాన్సింగ్ గైడ్‌లో నేర్చుకుంటాము. ఆర్గానిక్ మార్కెటింగ్ మాస్టరీ. మనకి సోషల్ మీడియా యూజ్ చేసి మనం యాడ్స్ రన్ చేయకుండా మన సోషల్ మీడియా త్రూ మనం ఒక ఛానల్‌ని పెట్టుకొని ఆర్గానిక్‌గా మనల్ని నమ్మి వచ్చే క్లయింట్స్‌ని తెచ్చుకోవడం అనేది ఆర్గానిక్‌గా ఎలా చేయాలో నేర్చుకుంటాము. డామినేట్ కంటెంట్ క్రియేషన్. ఇది కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ నేర్చుకుంటాము.
అండ్ ఏఐతో వీడియోస్ని జనరేట్ చేయడం కూడా నేర్చుకుంటాము, ఈమెయిల్ మార్కెటింగ్ సీక్రెట్స్ నేర్చుకుంటాము, ఎస్ఈఓ ఒక ప్రోడక్ట్ని జనాలు ఏమని సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు దీన్ని. సో దాన్ని బట్టి మనం ఒక ప్రోడక్ట్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్ 10లో లిస్ట్లో వచ్చే ప్రోడక్ట్స్ ఎలా ఆ టాప్ 10 లిస్ట్లో వస్తున్నాయి అలా క్రియేట్ చేయడమే ఎస్ఈఓ. అది చేసి కూడా మనము ఒక ఛానల్కి కానీ, ఒక వెబ్సైట్కి కానీ, లేదు కొన్ని కంపెనీస్కి కానీ గూగుల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ రావడానికి మనము వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. హై డిమాండింగ్ స్కిల్ ఇది కూడా. గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలో ఇక్కడ గూగుల్ యాడ్స్లో నేర్చుకుంటాము. పింట్రెస్ట్ మార్కెటింగ్. పింట్రెస్ట్ అనే యాప్ని, అనే వెబ్సైట్ని యూజ్ చేసి మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, లేదా పింట్రెస్ట్లో అకౌంట్ క్రియేట్ చేసి మనము యూట్యూబ్ ఎలా యూజ్ చేస్తామో పింట్రెస్ట్ని కూడా అలా మార్కెటింగ్కి, లేదు మన ఛానల్ లాగా ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకుంటాము. బ్లాగింగ్ మాస్టరీ. బ్లాగ్స్ రాస్తారు కదా, ఆ బ్లాగ్స్ ఎలా రాస్తారో తెలుగులో నేర్చుకుంటాము. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓకే మనకి ఇక్కడ 29+ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మొత్తం. అర్థమైంది కదా. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ జాబ్ కనెక్ట్ అని ఉంటుంది. మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు ఏ ప్యాకేజో చెప్పండి, ఇక్కడ వచ్చేసి పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా, ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా సబ్మిట్ చేస్తే మీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. అప్పుడు మీ స్కిల్స్ని మీరు రిప్రజెంట్ చేసే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అవుతారు. లైక్ ఒక ఇంటర్వ్యూలో అందరూ వెళ్ళిన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వరు కదా. ఎవరికైతే స్కిల్ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే మంచిగా ప్రజెంట్ చేస్తారో, ఎవరి కమ్యూనికేషన్ అయితే మంచిగా ఉంటుందో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు కదా, అలాగా. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ విన్నర్స్. ఎంతమంది ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు చూడండి. ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు ఎర్నింగ్ మనీ. ఓకేనా, చూస్తున్నారు కదా ఎంతోమంది, బోలెడు మంది ఉన్నారు. ఒకరు ఇద్దరు అని చెప్పడానికే లేదు, చూడండి ఇంతమంది ఉన్నారు. ఓకే, ఇలాగా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనకి వెబ్సైట్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మనం ఇలా వెబ్సైట్ని యూజ్ చేయాలి.